శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ పాండవుల దగ్గర ఉంటూ ఉండేటువంటి ఒక విప్రుడు కొంతకాలం వీళ్లతో సంచరించినటువంటి వాడై ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆ ధృతరాష్ట్రుడు ఆ విప్రుడు రాగానే మిక్కిలి ఆనందపరవశుడై అతనికి ఆహ్వానం చెప్పి, నాయన ఎలా ఉన్నారయ్యా మా పాండవులందరూను అక్కడ వనవాసంలో అని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే అతను చెప్పాడు, మహారాజుల్లాగా హాయిగా ఉండవలసినటువంటి పాండవులు అరణ్యంలో ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేక, సరైనటువంటి ఆహారం లేక కృషించి చాలా బాధలు పడుతున్నారు కటిక నేల మీద నిద్రిస్తూ అని చెప్పాడు. అంటే అప్పుడు వెంటనే ధృతరాష్ట్రుడు అంతరంగంగా ఉన్న కారణం చేతనో మరేమో కానీ, అయ్యో ఆ ధర్మరాజు ధర్మాన్ని తప్పనటువంటి వాడు, అలాగే భీమసేనుడు మహాపరాక్రమవంతుడు, అర్జునుడు మహాపరాక్రమవంతుడు, ధర్మానికి కట్టుబడి పాపం వాళ్ళు వనవాసం చేశారు. కానీ వాళ్ళు వనవాసం చేయవలసినటువంటి ఆవశ్యకత అంతేమీ లేదు. మాయాజోదంతుడు దుర్యోధనుడు చేసినటువంటి దానికి వాళ్ళు మాటకి కట్టుబడి ధర్మరాజు యొక్క శాసనానికి మిగిలినటువంటి సోదరులందరూ కట్టుబడినటువంటి వాళ్ళై వాళ్ళు అరణ్యానికి వెళ్ళారు. ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ కౌరవులకి మహా ఉపద్రవం రాబోతోంది అనేటువంటి సంకేతం కనిపిస్తుంది. ఎందుకంటే వనవాసం పూర్తయిందంటే వాళ్ళు వచ్చి మహాపరాక్రమవంతులు వాళ్ళు, అటువంటి వాళ్ళై ఈ కౌరవుల్ని వాళ్ళని తట్టుకోలేరు. కేవలం యుద్ధంలో జయించి వీళ్ళు భూమిని సాధించిన వాళ్ళు కాదు, మాయాజోతంలో కపట జోతంలో సంపాదించారు అని ఆ మాటలన్నీ మాట్లాడితే అదంతా రహస్యంగా శకుని విన్నాడు. ధృతరాష్ట్రుడు ఏకాంతంలో మాట్లాడిన మాటలన్నీ విన్నాడు. విన్నటువంటి వాడై దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేటప్పటికీ ఆ దుర్యోధనుడు చాలా అసంతృప్తి పొందాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతూ ఇంకా అంటున్నాడు, ధృతరాష్ట్రస్య తద్వాక్యం నిశమ్య శకునిస్తదా దుర్యోధనమిదం కాలే కర్ణేన సహితో బ్రవీత్. ధృతరాష్ట్రుడి యొక్క ఆ మాటలను విన్నటువంటి వాడై కర్ణుడితో కూడి అదను చూసి దుర్యోధనుడితో ఈ విధంగా అన్నట్ట, ప్రవ్రాజ్య పాండవాన్ వీరాన్ స్వేన వీర్యేణ భారత భుంక్ష్వేమాం పృథివీమేకః దివి శంబరః యథా. ఓ దుర్యోధన, నువ్వు నీ పరాక్రమంతో వీరులైనటువంటి పాండవులను వెళ్ళగొట్టావు. ఇప్పుడు స్వర్గలోకంలో ఇంద్రుని వలె నువ్వు ఒక్కడవై రాజ్యాన్నంతా అనుభవించవయ్యా. తవాజ్య పృథివీ రాజన్నఖిలా సాగరాంబరా సపర్వర్తవన రామ సహస్థావర జంగమ. అంతే కదే రాజయ్య, పర్వతాలు, అరణ్యాలు, తోటలు, స్థావర జంగమ ప్రాణులు వీటితో కూడినటువంటి సముద్ర పర్యంతమైనటువంటి ఈ భూమి అంతా కూడా ఈ రోజున నీ అధీనంలో ఉంది. ప్రాచ్యాశ్చ దాక్షిణాచ్యాశ్చ ప్రతీచ్యోదీచ్య వాసినః కృతాః కరప్రదాః సర్వే రాజానస్తే నరాధిప. అలాగే తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం ఈ దిక్కుల్లో రాజ్యాలు వెళ్తున్న రాజులందరూ కూడా నీకు సామంతులు. వాళ్ళు ఇప్పుడు నీకు కప్పం కడుతున్నారు. యాహిసా దీప్యమానేన పాండవాన్ అభజత్పురా సాధ్యలక్ష్మీ స్వయా రాజన్ అవాప్త భ్రాతృభిః సహా. గతంలో కళాకాంతులతో పాండవులను సేవించినటువంటి ఈ రాజ్యలక్ష్మి నేడు ధర్మజుని సోదరులతో సహా నీకు వశమైందయ్యా.
ఇంద్రప్రస్థగతే యాం తాం దీప్యమానాం యుధిష్ఠిరే అపశ్యామ శ్రియం రాజన్ దృశ్యతే సా తవాజ్యవై. ఓ రాజా, ఇంద్రప్రస్థానికి వెళ్ళినప్పుడు యుధిష్ఠిరుడి సన్నిధిలో వెలుగుతున్నటువంటి ఏ రాజ్యలక్ష్మిని అయితే చూసావో, అప్పుడు ఆ మయసభలో ఆయన గొప్పదైనటువంటి యాగం చేసినప్పుడు ఎటువంటి అద్భుతమైనటువంటి సంపదనైతే చూసేవో, అప్పుడు ఆ రాజసూయ యాగం చేసినప్పుడు అటువంటి ఆ రాజశ్రీ అంతా కూడా ఈ రోజుని నీ దగ్గర ప్రకాశిస్తుందయ్యా, మేము చూస్తున్నాము అంటున్నారు ఆ కర్ణుడును శకుని కూడా. శత్రవస్తవ రాజేంద్ర నచరం శోకకర్షితా సాతు బుద్ధి బలేనేయం రాజ్యస్తస్మాద్ యుధిష్ఠిరా త్వయా క్షిప్త మహాబాహో దీప్యమానేన దృశ్యతే. ఓ రాజా, నీ దాయాదులందరూ అప్పుడే శోకంతో కురిసించిపోయారు. ఈ రాజ్యలక్ష్మిని నువ్వు యుధిష్ఠిరుడి నుంచి బుద్ధిబలంతో లాక్కున్నావు, అందువల్ల ఇప్పుడు అదంతా కూడా నీ దగ్గర ప్రకాశవంతంగా వెలుగుతోంది. తథైవ తవ రాజేంద్ర రాజాన పరవీరహన్ శాసనే అధిష్ఠితా సర్వే కింకుర్మ ఇతి వాదినః. అంతేకాదు రాజా, రాజులందరూ ఏం చేయమంటారంటూ నీ ఏలుబడిలో రోజు నీ దగ్గరికి వచ్చి అడిగి నీ అధీనంలో ఉన్నారు వాళ్ళందరూ. తవేయం పృథివీరాజన్ నిఖిల సాగరాంబర సపర్వత వనాదేవి సగ్రామ నగరాకర నానా వనోద్దేశవతి పర్వతైరుపశోభిత. రకరకాలైనటువంటి తోటలతో, పర్వతాలతో, నదులతో శోభిస్తూ సముద్రవసనైనటువంటి భూదేవి ఇప్పుడు ఆ పర్వతాలతో, వనాలతో, గ్రామాలతో, నగరాలతో, కందకాలతో సహా నీ అధీనంలోకి వచ్చిందయ్యా. నానాధ్వజ పతాకాంక స్ఫీత రాష్ట్ర మహాబల. అలాగే వివిధములైనటువంటి ధ్వజ పతాకాలు చిహ్నాలుగా కలిగి సమృద్ధిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో విశాలమైనటువంటి సేన అంతా కూడా అనేది వ్యవస్థీకృతమై ఉందయ్యా. వంద్యమానో ద్విజైరాజన్ పూజ్యమానశ్చ రాజభిః పౌరుషాదివి దేవేషు భ్రాజతే రశ్మివానివా. ఓ రాజా, నువ్వు నీ పౌరుషం ద్వారానే బ్రాహ్మణులందరి చేత సత్కరింపబడుతూ, రాజులతో పూజింపబడుతూ, స్వర్గంలో దేవతల్లో సూర్యుడిలా ప్రకాశిస్తున్నావయ్యా. రుద్రైరివ యమో రాజా మరుద్భిరివ వాసవ కురిభిస్వం మృతో రాజన్ భాసి నక్షత్రరాళివా. అలాగే రుద్రుల్లో యముళ్లాగా, దేవతల్లో ఇంద్రుళ్లాగా, నక్షత్రాల్లో చంద్రుళ్లాగా నువ్వు కౌరవుల మధ్యలో ప్రకాశిస్తున్నావు. యై స్మతే నాద్రియేతాజ్ఞా నచ ఏ శాసనే స్థితా పశ్యామస్తాన్ శ్రియాహీనాన్ పాండవాన్ వనవాసినః. నీ ఆదేశాలను ఏమాత్రమూ లెక్క చేయకుండా, నీ అదుపులో లేకుండా ప్రవర్తించినటువంటి పాండవుల పరిస్థితి ఏమైందో ఇప్పుడు చూస్తూనే ఉన్నా. వాళ్ళు రాజ్యలక్ష్మిని కోల్పోయారు, వనవాసం చేస్తున్నారు. శ్రూయతే హి మహారాజా సరోద్వైతవనం ప్రతి వసంతః పాండవాః సార్ధం బ్రాహ్మణైర్వనవాసభిః. పాండవుల ద్వైతవనంలో, సరోవర తీరంలో వనవాసులైనటువంటి బ్రాహ్మణులతో కలిసి జీవిస్తున్నారు అనేటువంటి మాట మనం వింటున్నాం. సప్రయాహి మహారాజా శ్రియా పరమయాయుత తాపయన్ పాండుపుత్రాస్వం రశ్మివానివ తేజస. అందువల్ల మహారాజా, నువ్వు పరమ శోభాయుతుడవై కిరణాలతో సూర్యుడు జగత్తుని తప్పింపజేసినట్టుగా ఆ పాండుపుత్రుల్ని తప్పింపజేస్తూ అక్కడికి ఒకసారి వెళ్ళవయ్యా. వెళ్ళి వాళ్ళ దీనావస్థను చూడు. స్థితో రాజ్యేచ్యుతాన్ రాజ్యాత్ శ్రియాహీనాన్ శ్రియావృతః అసమృద్ధాన్ సమృద్ధార్థ పశ్య పాండుసుతాన్ నృప. నువ్వా రాజ్యాధికారంలో ఉన్నావు, వాళ్ళు రాజ్యభ్రష్టులు అయ్యారు. నువ్వా సంపత్ సమేతుడివై ఉన్నావు, వాళ్ళ సంపద్ విహీనులు అయ్యి ఉన్నారు. నువ్వా గొప్ప ధనవంతుడివై ఉన్నావు, వాళ్ళ ధనహీనులై ఉన్నారు. అలా ఉన్నటువంటి వాళ్ళని నువ్వు ఈ స్థితిలో చూస్తే నీ మనస్సుకి మంచి ఆనందం కూడా కలుగుతుందయ్యా. అందుని వెళ్ళొక్కసారి. మహాభిజన సంపన్నం భద్రే మహతి సంస్థితం పాండవా స్వాభివీక్షంతాం యయాతిమివ నాహుషం. గొప్ప వంశంలో పుట్టి ఎన్నో శుభాలతో వెలుగొందుతున్నటువంటి నిన్ను నహుషనందనుడైన యయాతినిగా పాండవులు చూడగలరు. యాం శ్రియం సుహృదశ్చైవ దుర్హృదశ్చ విశాంపతే పశ్యంతి పురుషే దీప్తా సా సమర్థా భవత్యుత.
మన దగ్గర ఉండేటువంటి సంపదను మిత్రులు శత్రులు చూచినప్పుడు ఆ సంపద సమర్థమవుతుంది. ఎందుకంటే ఎవరికి తెలవపోతే ఎలాగా? మన యొక్క అధికారం కానీ మన యొక్క ఐశ్వర్యం కానీ 10 మందికి తెలిసినప్పుడు, ఆహా నేను ఇంత ఐశ్వర్యవంతుడినే, నేను ఇంతటి అధికారవంతుడినే అనేటువంటి ఒక గర్వము మన ముఖంలో పొడసూపినప్పుడు, అప్పుడు ఉండేటువంటి మానసికమైనటువంటి ఈ లౌకికమైన ఆనందం ఏదైతే ఉందో అది అనుభవించకపోతే ఎలాగయ్యా? అందువలన మన దగ్గర ఇంత సంపద ఉంది, మన దగ్గర ఈ అధికారం ఉన్నది అంటే ఇవి సార్థకం అవ్వాలంటే వాళ్ళు దీనావస్థలో ఉండేటువంటి పాండవుల్ని మనం చూడాలి. ఇలాంటప్పుడే సమస్తో విషమస్థాన్ హి దుర్హృతో యోభివీక్షతే జగతి స్థాని వాదృస్త హిమత పరమం సుఖం. కొండపై ఉన్నటువంటి వాడు నేలపై ఉన్నటువంటి వాడిని తక్కువగా చూసినట్టుగా వాడు అధికంగా పైన ఎత్తైన శిఖరం మీద ఉన్నాడు, కింద ఉండేటువంటి వాళ్ళు ఏదో పెట్టల్లా కనిపిస్తూ ఉంటారు. అలా చూసినప్పుడు, అలాగే సుఖాలతో ఉన్నటువంటి వాడు కష్టాలతో బాధపడుతున్నటువంటి వాడిని చూసినప్పుడు ఒక మానసికమైన ఆనందం కలుగుతుంది గొప్పగా. అంతకన్నా గొప్ప సుఖమే ఉంటుందయ్యా. నా పుత్ర ధనలాభేన న రాజ్యేనాపి విందతి ప్రీతిం నృపతి శార్దూలా యామమిత్రాఘ దర్శనాత్ కిన్ను తస్య సుఖం న స్యాదాశ్రమే యో ధనంజయం అభివీక్షేతు సిద్ధార్థ వల్కలాజినవాససం. ఓ రాజా, శత్రువుల యొక్క దుస్థితిని చూస్తుంటే కలిగేటువంటి ఆనందం ఏదైతే ఉందో అది పుత్రలాభం వలన కానీ, ధనలాభం వలన కానీ, రాజ్యలాభం వలన కానీ కలగదు. అదో రకమైనటువంటి రాక్షసానందం అది. ఆ రాక్షసానందము ఎటువంటిదంటే కేవలము ఇటువంటి సుఖాలు పుత్రలాభం కానీ, ధనలాభం కానీ, రాజ్యలాభం కానీ కలిగినప్పుడు ఏమీ కలగదు. అటువంటి గొప్ప ఆనందం శత్రువుల యొక్క దుస్థితిని చూస్తుంటే కలుగుతుంది. మనలో ఎవడో ఒకడు బాగా సిద్ధ మనోరథుడై నారచీరలను మృగచర్మాన్ని ధరించినటువంటి అర్జునుడిని చూడగలిగితే అతని యొక్క ఆనందము ఎలా ఉంటుంది అనేటువంటిది ఎలా చెప్పగలమయ్యా? అనిర్వచనీయమైన ఆనందం పొందుతాడు. సువాససోహితే భార్యా వల్కలాజిన సంవృతాం పశ్యంతు దుఃఖితాం కృష్ణాం సాచ నిర్విద్యతాం పునః. అలాగే మంచి మంచి చీరలు ధరించినటువంటి నీ రాణులు నారచీరలను మృగచర్మాలను ధరించి బాధపడుతున్నటువంటి ద్రౌపదిని చూడాలయ్యా. ఆమె కూడా వాళ్ళని చూసి మళ్ళా బాధపడాలి. వినిందితాం తథాత్మానం జీవితం చ ధనచ్యుతం న తథా హి సభా మధ్యే తస్యా భవితుమర్హతి వైమనస్యం యథా దృష్ట్వా తవ భార్యా స్వలంకృతా. ధనాన్ని కోల్పోయినటువంటి తన జీవితాన్ని పదే పదే నిందించుకోవాలి ఆ ద్రౌపది. చక్కగా అలంకరించుకొని మంచి బ్రహ్మాండమైనటువంటి ఆభరణాలు ధరించినటువంటి నీ రాణుల్ని చూస్తే ఆమెలో కలిగేటువంటి బాధ ఆనాడు కొలువుకోటంలో పొందినటువంటి అవమానం కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఏవముక్త్వాతు రాజానం కర్ణస్య కునినా సహా తూష్ణీం బభూవతులుభౌ వాక్యాంతే జనమేజయ అని వైశంపాయనుడు చెబుతున్నాడు. జనమేజయ, ఈ విధంగా ఆ కర్ణుడు శకుని కూడా ఆ దుర్యోధనుడితోటి ఈ విధంగా పలికి ఆయన ఏం మాట్లాడతాడో చూద్దామని మౌనం వహించారట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఘోషయాత్రా పర్వణి కర్ణశకుని వాక్యే 37+100తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఘోషయాత్రా పర్వమన ఉపపర్వమున కర్ణశకుని వాక్యమని 237వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తున్నాం. 238వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు, ఓ జనమేజయ మహారాజా, కర్ణస్య వచనం శ్రుత్వా రాజా దుర్యోధనస్తతః హృష్టో భూత్వా పునర్దీనః ఇదం వచనమబ్రవీత్. ఆ కర్ణుడి మాట దుర్యోధనుడు విన్నాడు. విని చాలా ఆనందాన్ని పొందాడు. ఎందుకంటే ఆ మాటలన్నీ కూడా అతనికి మానసికమైనటువంటి ఆనందాన్ని పెంచాయి. దాంతో కొద్దిగా ఆనందాన్ని పొందాడు. కానీ మళ్ళీ ఒక్కసారి దీనావస్థను పొందుతూ ఈ మాట అన్నట్ట, బ్రవీషి యదిదం కర్ణా సర్వం మనసి మే స్థితం నత్వభ్యనుజ్ఞాం లప్స్యామి గమనే యత్ర పాండవాః. కర్ణా, నువ్వు చెప్పిందంతా కూడా నా మనసులో ఉన్నదే, కానీ
ఆ పాండవులు ఉన్న దగ్గరికి వెళ్ళాలంటే తండ్రి అనుమతి తీసుకోవాలి. మరి మా నాన్న దానికి అంగీకరిస్తాడో అంగీకరించడో అని మా తండ్రి యొక్క అనుమతిని పొందలేను నేను. దాని గురించి ఆలోచిస్తున్నాను. పరిదేవతి తాన్ వీరాన్ ధృతరాష్ట్రో మహీపతి మన్యతే అభ్యధికాంశాపి తపోయోగేన పాండవాన్. ఆ ధృతరాష్ట్రుడు వాళ్ళు పడేటువంటి కష్టాలన్నీ విని వాళ్ళ మీద జాలితో ఉన్నాడయ్యా. తపశ్శక్తి కారణంగా వాళ్ళు మనకంతా చాలా గొప్పవాళ్ళని ఒక విశ్వాసంతో కూడా ఉన్నాడు. అథవాప్య అనుబుధ్యేత నృపోస్మాకం చికీర్షితం ఏమప్యాయితం రక్షణాభ్యనుజ్ఞాతుమర్హతి. అక్కడ వెళ్ళాక మనం చెయ్యదలుచుకున్న పని ఆయనకి తెలిసినా మనం చెప్పినా కానీ ఈ కలగబోయే కష్టాల నుండి మనం రక్షించాలనే తలపుతోనైనా ఆయన అనుమతిని నిరాకరించవచ్చు. ఎందుకంటే ఆయన ఏమనుకుంటున్నాడు, రేపు పొద్దున్నే వీళ్ళ వనవాసం అజ్ఞాతవాసం అయితే వాళ్ళు యుద్ధానికి వస్తే ఈ కౌరవులందరూ కూడా మట్టుబట్టి పడతారు, అందులో ఏమీ సందేహం లేదు అనేటువంటి విశ్వాసంతో ఉన్నాడు. అందువల్ల ఆ ఆపదను తలుచుకున్నాడంటే మన అక్కడికి వెళ్ళడానికి అంగీకరించాడు. నహి ద్వైతవనే కించిత్ విద్యతే అన్యత్ ప్రయోజనం ఉత్సాదనం మృతే తేషాం మనస్థానం మహాద్యుతే. అయితే మనం కూడా వనవాసం చేస్తున్న పాండవులను ఊరికే బాధ పెట్టడం తప్ప ఆ ద్వైతంలో మరొక ప్రయోజనం ఏమీ మనకేం లేదు వెళ్ళడం వల్ల. జానాసి యథాక్షత జ్యోతకాల ఉపస్థితే అబ్రవీత్యచ్చం ఆంత్వాంచ సౌబలం వచనం తదా. ఆ జోదం ఆడబోయేటువంటి సమయంలో విదురుడు నాతో నీతో అలాగే శకునితో కూడా ఏమన్నాడో తెలుసు కదా నీకు. తాని సర్వాణి వాక్యాన్ని యచ్చాన్యత్పరిదేవితం విచించనాది గచ్చామి గమనాయేతరాయవా. ఆ మాటలను పాండవులకై విలపించుటను ఆలోచిస్తుంటే ద్వైతవనానికి అసలు వెళ్ళాలా, ఆ అవసరం లేదా, నాకు అర్థం కావట్లేదు. మమాపి మహాన్ హర్ష యదహం భీమ ఫాల్గునో క్లిష్టావరణ్యే పశ్యేయం కృష్ణయా సహితావితి. అయితే ద్రౌపదితో పాటు అరణ్యంలో కష్టాలు పడుతున్నటువంటి భీమార్జుల్ని మటుకు చూడాలనేటువంటి ముచ్చట నాకుంది. ఒకసారి అలాగ బాధపడుతున్నటువంటి వాళ్ళని చూస్తూ ఉంటే ఆ మనస్సుకి పొందేటువంటి ఆ అనుభూతిని పొందాలనేటువంటి కోరిక నాకు కూడా ఉంది. నథా హ్యాప్నుయాం ప్రీతిం అవాప్య వసుధామిమాం దృష్ట్వా యథా పాండుసుతాన్ బల్కలాజనవాససః. అయితే నారచీరలో మృగచర్మాలు ధరించిన పాండవులను చూస్తుంటే కలిగేటువంటి ఆనందము ఈ మొత్తం భూమండలాన్ని అంతటికీ కూడా నేను రాజునైనా కానీ ఆ ఆనందాన్ని నేను పొందలేదయ్యా. కిన్ను స్యాదధికం తస్మాత్ యదహం ద్రౌపదాత్మజాం ద్రౌపదీం కర్ణ పశ్చేయం కాషాయ వసనాం వనే. ఓ కర్ణ, ఆ ద్రౌపదిని యొక్క పుత్రిక అయినటువంటి ద్రౌపదిని అరణ్యంలో కాషాయ వస్త్రాల్లో చూస్తుంటే అలా అంతకంట కావలసిందే ఉందయ్యా. యది మాం ధర్మరాజశ్చ భీమసేనశ్చ పాండవః యుక్తం పరమయా లక్ష్మ్యా పశ్చేతాం జీవితం భవేత్. ఆ పాండుకుమారులైనటువంటి ధర్మరాజు భీముడు పరమోత్కృష్టమైనటువంటి రాజ్యలక్ష్మితో కూడినటువంటి నన్ను చూసినప్పుడే నేను ఈ రాజ్యలక్ష్మిని పొందినటువంటిది సార్థకమవుతుందయ్యా. లేకపోతే కనుక ఇది సఫలం కాదు. అందువల్ల తప్పనిసరిగా చూడాల్సిందే. ఉపాయం నతు పశ్యామి ఏన గచ్చేమ తద్వనం యథాచాభ్యనుజానీయాత్ గచ్చంతం మాం మహీపతి. అయితే అరణ్యానికి ఎలా వెళ్ళాలో నాకు బాధపడట్లేదు. ఎందుకంటే ఆ తండ్రిని అడిగితే ఆయన అంగీకరించాడు, ఆయన అనుమతి పొందకుండా విడితే బాగోదు. అందువలన ఆయన అనుమతి పొందే ఉపాయం కూడా నాకేం కనిపించట్లేదయ్యా. సౌబలేన సహిత తథా దుశ్శాసనే చ ఉపాయం పస్తి నిపుణం ఏన గచ్చేమ తద్వనం. అందువల్ల నువ్వు ఒక్కసారి శకునితోటి దుశ్శాసనతోటి కలిసి ఆలోచించి అరణ్యానికి వెళ్ళేటువంటి ఉపాయం ఏదైనా దొరుకుతుందేమో ఒక ఆలోచన చెయ్యండి. అహమప్యజ్య నిశ్చిత్య గమనాయేతరాయ చ కల్యమేవ గమిష్యామి సమీపం పార్థివస్య. నేను వెళ్ళడమా మాండమా అనేటువంటిది ఈరోజు నిశ్చయించుకుంటాను. రేపు ఉదయమే మనం మహారాజు దగ్గరికి వెళదాము. అందువల్ల ఈ లోపల మీరు ఏదైనా ఒక ఉపాయాన్ని చెప్పాలి, ఆలోచన చేయండి. మయి తత్రోపవిష్టేతు భీష్మే చ కురు సత్తమే ఉపాయో యో భవేదృష్ట తం బ్రూయా సహసౌబల. నేను అక్కడే కూర్చుంటాను.
అలాగే భీష్ముడు ఉంటాడు, కురుసత్తముడైనటువంటి భీష్ముడు ఉంటాడు. అప్పుడు నువ్వు శకుని కలిసి మీ మనస్సుల్లో ఏమనుకున్నారో ఉపాయాన్ని చెప్పాలి. వచో భీష్మశ్చ రాజ్ఞశ్చ నిశమ్య గమనం ప్రతి వ్యవసాయం కరిష్యేహం అనునీయ పితామహం. ఆ ప్రయాణ విషయంలో మహారాజు భీష్ముడు ఏమంటారో విని భీష్ముని ఏదో ఒక రీతిగా అంగీకరింపచేసి ఈ ద్వైతవన ప్రయాణాన్ని నేను నిర్ణయం చేస్తానయ్యా. తథేత్యుక్త్వా తు తే సర్వే జగ్మురావసతాన్ ప్రతి విషితాయాం రజన్యాంతో కన్నో రాజానమభ్యయాత్. అల్లాగా వీళ్ళు కలిసి మాట్లాడుకుని ఏదైనా ఒక ఉపాయం ఆలోచిద్దామనుకున్నారు. అలాగే అనుకున్నారు. తర్వాత అందరూ ఒకరి దగ్గర ఒకళ్ళు సెలవు తీసుకున్నారు. ఎవరి భవనానికి వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రి గడిచింది. అప్పుడు ఆ రాత్రి గడవగానే కర్ణుడు మళ్ళీ దుర్యోధను దగ్గరికి వెళ్ళాడు. తతో దుర్యోధనం కర్ణ ప్రహసన్నిదమబ్రేదుపాయ పరిదృష్టోయం తన్నిబోధ జనేశ్వర. ఎప్పుడైతే కర్ణుడు వెంటనే పొద్దున్నే వచ్చాడో అప్పుడు దుర్యోధనుడు చాలా ఆనందపడ్డాడు. ఆ వచ్చినటువంటి కర్ణుడు కూడా నవ్వుతూ ఆ కర్ణుడు దుర్యోధనతో ఈ విధంగా అన్నాడు, రాజా ఉపాయం దొరికిందయ్యా విను అని. ఘోషాద్వైతవనే సర్వే త్వత్ప్రతీక్షా నరాధిప ఘోషయాత్రాపదేశేన గమిష్యామో న సంశయ. ఓ రాజా, ద్వైతవనంలో ఉండేటువంటి గొల్లపల్లెలన్నీ నీ కోసం ఎదురు చూస్తున్నాయ్యా. అందువలన ఆ పల్లెలకి వెళ్ళేటట్టుగా మనం ఘోషయాత్ర అనేటువంటి ఒక నెపంతో వెళదాము. అప్పుడు ఎవరు అనుమానించరు. ఎందుకంటే ఆ అరణ్యాల్లో ఉండేటువంటి పల్లె జనమంతా కూడా నిన్నే రాజుగా అంగీకరించినటువంటి వాళ్ళు. అందువలన వాళ్ళందరూ కూడా నీ కోసం ఎదురు చూస్తున్న ఆ పల్లెలన్నీ కూడా అందున అలా పెడుతున్నాము అని చెప్పచ్చు. దానివలన అప్పుడు ఎవరు ఏమి అన్నారు. ఉచితం హి సదాగంతం ఘోషయాత్రాం విశాంపతే ఏవంచ త్వాం పితా రాజన్ సమనుజ్ఞాతుమర్హతి. ఘోషయాత్ర అనేటువంటిది ఎప్పుడైనా సరే తగిన పని. ఎందుకంటే రాజు ఒకసారి పల్లెలకు వెళ్ళడము, అక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క స్థితిగతుల్ని తెలుసుకోవడము, ఇట్లాంటిది ఒక ఆచారం. అందువలన దీన్ని కాదని అనడానికి ఎవరు కూడా అంగీకరించలేరు. అందువలన తప్పనిసరిగా అది తగినటువంటి పనే. కాబట్టి ఈ పద్ధతిలో నీ తండ్రి కూడా నీకు అనుమతి ఇస్తాడు అని నేను అనుకుంటున్నాను. అందువలన తప్పనిసరిగా మనము అలా వెళ్దామయ్యా అన్నాడు. తథా కథయమానోతో ఘోషయాత్రా వినిశ్చయం గాంధారరాజ శకుని ప్రత్యువాచ సన్నివా. అలా ఘోషయాత్రను నిశ్చయం చేసుకుని ఆ రీతిగా సంభాషిస్తున్నటువంటి ఆ కర్ణుడు దుర్యోధనను చూసి గాంధారరాజు అయినటువంటి శకుని నవ్వుతూ ఈ విధంగా అన్నాడు, ఉపాయోయం మయా దృష్ట గమనాయ నిరామయ అనుజ్ఞాస్యతి నో రాజా బోధయిష్యతి చాప్యుత. దైత్యోదానికి వెళ్ళడానికి ఈ ఉపాయం ఇబ్బంది లేనిదిగా నాకు కూడా అనిపిస్తోందయ్యా. ధృతరాష్ట్రుడు అనుమతించడంతో పాటుగా మన కర్తవ్యాన్ని కూడా నిర్దేశించవచ్చు. ఘోషాద్వైతవనే సర్వే త్వత్ప్రతీక్షా నరాధిప ఘోషయాత్రాపదేశేన గమిష్యామో న సంశయ. ఎందుకంటే గొల్లపల్లలన్నీ నీ కోసం ద్వైతవనంలో నిరీక్షిస్తున్నాయి. కాబట్టి ఘోషయాత్ర అనే నెపంతో అక్కడికి వెళదాము, ఏమీ సంశయం అక్కర్లేదు, దీనికి అంగీకరించరు అని నేను అనుకోవట్లేదు అన్నాడు. తద ప్రహిస్తా సర్వే తే అన్యోన్యశ్చతలాన్ దదు తదేవచ వినిశ్చిత్య దదృశు కురు సత్యం. వాళ్ళందరూ ఆ మాట అనుకున్నారు, హాయిగా నవ్వుకున్నారు, ఒకళ్ళొకొకళ్ళు కరచాలనాలు చేసుకున్నారు, ఒకళ్ళొకళ్ళు అభినందించుకున్నారు. అల్లా కలిసి వీళ్ళందరూ కూడా అదేటువంటి నిశ్చయంతో కురుశ్రేష్ఠుడైనటువంటి ధృతరాష్ట్రుడిని సందర్శించడానికి వెళ్ళారు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఘోషయాత్రా పర్వణి ఘోషయాత్రా మంత్రనే 38,200 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఘోషయాత్రా పర్వం అనే ఉపపర్వంలో ఘోషయాత్రా మంత్రణము అనే 238వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.